హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీతాకాంత్ చేసిన పనితో రామలక్ష్మి కాళ్ళ మీద పడి నిజాన్ని బయట పెట్టేసిన అభి నిజం తెలుసుకుని సీతాకాంత్కి దగ్గరైన రామలక్ష్మి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయినా సరే అభిని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే అభి తనని అలా బాధ పెట్టడమే కాకుండా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పడంతో అభికి ఇక సీతాకాంత్ అయితే పెద్ద షాకే ఇస్తాడు. అభిని దొంగ నోట్ల కేసులో అరెస్టు చేయించేస్తాడు. ఇక సీతాకాంత్ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే శ్రీలత తన కొడుకు అయితే సీతాకాంత్ని చేసిన పనిని చూసావు కదా, అది సీతాకాంత్ అంతే. సీతాకాంత్ చాలా తెలివైనవాడు. సీతాకాంత్ మన అంచనాలకి అందడు. ఎట్టి పరిస్థితిలోని కూడా సీతాకాంత్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. నాకు తెలుసు మమ్మీ, ఇప్పుడు నేను చూశాను. నిజంగానే నువ్వు చెప్పింది నిజమే. సీతాకాంత్ అన్నయ్యని అంచనా వేయడం చాలా కష్టమని నాకు అర్థమైంది. నిజంగా సీతాకాంత్ అన్నయ్య చాలా తెలివైనవాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అలా సీతాకాంత్ ఇంటికి రావడం, ఆ తర్వాత అన్నోన్ నెంబర్ నుంచి రామలక్ష్మికి అయితే ఇక వీళ్ళు చెప్పేస్తారు. రామలక్ష్మికి అభి అరెస్ట్ అయ్యాడన్న విషయం చెప్పడంతో ఎవరో నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పుంటారు. అంతేకాని అభి అరెస్ట్ అవుతే నీకు తెలుస్తుంది కదా, ఎందుకు కంగారు పడతావు రామలక్ష్మి అని రామలక్ష్మిని డైవర్ట్ చేస్తాడు. ఇక రామలక్ష్మి కూడా ఏమీ అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక నుంచి నిన్ను సంతోషంగా ఉంచడం మాత్రమే నా టార్గెట్ అని చెప్పేసి అనుకుంటూ అభిని అరెస్ట్ చేసిన వాళ్లకు కాల్ చేస్తాడు. అతన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలనేది నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పినట్టు చేయండి. వాడు మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా తప్పించుకోవడానికి లేదు అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే ఫోన్ చేసి చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇక అభి అయితే అభిని కుళ్ళపొడి చేస్తూ ఉంటారు. అక్కడ అభిని ఎక్కడ దాచిపెట్టాడో సీతాకాంత్ ఎలా తెలుసుకోవాలి? అభిని దాచిపెట్టిన ప్లేస్ దొరికితే చాలు, ఇక మనం ఎలాంటి శ్రమ పడకుండా ఇక అభిని బయటికి తీసుకొస్తే రామలక్ష్మి గుట్టు బయటపడిపోతుంది. రామలక్ష్మి సీతాకాంత్ ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళైతే. కానీ అభిని ఎక్కడ దాచిపెట్టాడన్న విషయం అయితే ఇంట్లో కన్న వాళ్ళకి కూడా తెలియనివ్వకుండా సీక్రెట్గా మేనేజ్ చేస్తాడు. అలా ఇక సీతాకాంత్ చాలా తెలివిగా డ్రామాని ప్లే చేస్తూ ఉంటాడు. అభి గురించి ఆలోచిస్తున్న రామలక్ష్మిని డైవర్ట్ చేసి రామలక్ష్మికి ఇక సంతోషంగా ఉండేలా ప్రస్తుతం తను కలెక్టర్ అవ్వాలన్నది తన కోరిక. కలెక్టర్ కోరిక నెరవేర్చుకోవాలి. నువ్వు కన్న కళ నిజం కావాలి. ఇక కలెక్టర్ ప్రాక్టీస్ మొదలుపెట్టమని రామలక్ష్మి నీకు చెప్పాను కదా. అభి తిరిగి వచ్చేసరికి నువ్వు మళ్ళీ ఇక కలెక్టర్ పొజిషన్లో ఉన్నావనుకో, నీకు అభికి ఒక గొప్ప లైఫ్ అయితే వస్తుంది. అప్పుడు ఇద్దరు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నీ చదువు మీద దృష్టి పెట్టు. అప్పుడు నీ చదువు బాగుంటుంది. నువ్వు అనుకున్నట్టు నీ కళ నెరవేరుతుంది. అభి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే చెప్తూ ఉంటాడు. అలా సీతాకాంత్ చెప్పడంతో ముందు ప్రస్తుతం అభి గురించి ఆలోచిస్తూనే తన దృష్టినంతా తను కలెక్టర్ కావాలన్న ఆలోచన మీద పడుతుంది. అలా తను కలెక్టర్ కావాలని రాత్రి పగలు తేడా లేకుండా చదువుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మిని డైవర్ట్ చేయాలని రామలక్ష్మిని అభి వైపు డైవర్ట్ చేసి ఇక అభిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి రామలక్ష్మి సీతాకాంత్ గుట్టు బయట పెట్టాలని చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది శ్రీలత అంచనాలకి అందకుండా ఇక తను ఆల్రెడీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు సీతాకాంత్. ఎందుకంటే ఆ రోజు ఇక అభి అరెస్ట్ అయిన రోజే శ్రీలతను తన కొడుకుని తన కారు అద్దంలోంచి సీతాకాంత్ అయితే చూసేస్తాడు. సీతాకాంత్ అంత తెలివైనవాడు కాబట్టే తన తల్లికి కూడా తెలియకుండా సీక్రెట్గా మేనేజ్ చేయడం మొదలు పెడతాడు. తన తల్లి కూడా ఈ విషయాన్ని బయట పెట్టాలని ఆలోచిస్తుందని సీతాకాంత్కి అయితే అర్థమైపోతుంది. ఇక అందుకే సీతాకాంత్ చాలా తెలివిగా తల్లిని అలాగే తన తమ్ముడిని కూడా డైవర్ట్ అయితే చేస్తాడు. ఇక్కడ చూస్తే ప్రతిరోజు ఒక కోటింగ్ ఇచ్చేస్తూ ఉంటారు అభికి. ఏంట్రా దొంగ నోట్ల కేసు గురించి నిజం మాట్లాడవేంటి? అసలు దొంగ నోట్లు ఎలా వచ్చాయి నీకు? ఎప్పుడు చెప్తావు నిజం? ఇలా రోజు తనులు తింటే పోతావురా? నాకు తెలుసు ఇదంతా కూడా దొంగ నోట్ల గురించి వచ్చిన ప్రస్తావన కాదు. నేను ఎలాగైనా సరే ఇక ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాను. వెళ్తావా? సరే, వీడికి కరెక్ట్ కోటింగ్ ఇచ్చేయండి, తప్పించుకుని ఎలా వెళ్తాడో చూద్దాం అనేసరికి మళ్ళీ మొదలు పెడతారు. లేదు లేదు, నేను ఇక్కడ ఎందుకున్నానో నాకు తెలుసు. నేను రామలక్ష్మిని బాధ పెడుతున్నానని
అలాగే తప్పులు చేస్తున్నానని సీతాకాంత్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నానని, ఇదంతా సీతాకాంత్ గారు చేసిన ప్లాన్ అని నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను నిజాన్ని చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితిలోని కూడా నేను నిజాన్ని చెప్పేస్తాను. నేను రామలక్ష్మి కాళ్ళ మీద పడి నిజాన్ని చెప్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు రామలక్ష్మి కాళ్ళ మీద పడి నిజం చెప్తావా? నీలాంటి వెధవని ఎవరు నమ్ముతారు? నువ్వు అమ్మాయి జీవితంతో ఆడుకోవాలి అనుకున్నావు. డబ్బు కోసం సీతాకాంత్ గారిని బ్లాక్మెయిల్ చేశావు. కాబట్టి నిన్ను నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తావని సీతాకాంత్ గారు నాతో చెప్పారు. వెధవలకే వెధవ్వని కూడా సీతాకాంత్ గారు చెప్పారు. కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసినా కూడా అడిగే దిక్కు కూడా లేదు. కన్న తల్లిని చెల్లిని కూడా ప్రేమగా చూడలేని వెధవ్వి నువ్వు అని చెప్పేసి ఇక వాళ్ళైతే సీతాకాంత్ చెప్పినట్టుగానే ఒక కోటింగ్ అందించేస్తూ ఉంటారు. ఈలోగా ఇక లేదు, రామలక్ష్మి కాళ్ళ మీద పడి నిజమే చెప్తాను, నిజంగా నిజం చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, రామలక్ష్మిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పనేసరికి ఇక నిజంగా నిజం చెప్తాడు అని చెప్పేసి తీసుకుని అయితే వస్తారు. కానీ అభి నిజాన్ని చెప్పడానికి సిద్ధపడిపోతాడు. ఎందుకంటే ఇక సీతాకాంత్ పవర్ ఏంటో సీతాకాంత్ తలుచుకుంటే తన ప్రాణాలే గాల్లో కలిసిపోతాయని అభికి అర్థమైపోతుంది. అభికి ప్రాణభయం పట్టుకుంటుంది. దాంతో ఇక రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకుని వస్తాడు. నువ్వు చెప్పినట్టుగానే అభి దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయ్యాడంట, ఇప్పుడే తెలిసింది, పద వెళదామని చెప్పేసి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని తీసుకురావడంతో ఇక అభిని చితగొట్టడం చూసి అభి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా, ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఆయన్ని మీరు కలవకూడదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక నిజం చెప్పవలసిందే ఈరోజు అభి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్. గబగబా రామలక్ష్మి కాళ్ళ మీద పడిపోతాడు. అలా కాళ్ళ మీద పడి నన్ను క్షమించు రామలక్ష్మి, నిన్ను సీతాకాంత్ గారితో పెళ్లి నాటకం ఆడమని ఆయన దగ్గర డబ్బులు నొక్కేయడానికి ఇదంతా చేశాను. ఆయన్ని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాను. ఇక అమ్మ ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసి నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాను. నీ మీద ప్రేమతో నేనేది చేయలేదు. కేవలం నేను నా స్వార్థం కోసం మాత్రమే చేశాను. డబ్బు కోసమే నిన్ను ప్రేమించాను. నువ్వు కలెక్టర్ అయితే డబ్బు నేను సంపాదించుకోవచ్చు అనుకున్నాను అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఇక అప్పుడు రామలక్ష్మి అయితే నిజాన్ని తెలుసుకుంటుంది. సీతాకాంత్ కూడా అవును, ఈ నిజాన్ని నీకు డైరెక్ట్గా చెప్తే నమ్మవని నాకు తెలుసు. వీడు పరమ దుర్మార్గుడు, అందుకే వీడిని అరెస్ట్ చేయించింది నేనే. వీడు నిజం తెలుసుకోవాలి అని చెప్పి నేనే ఇక్కడ ఉంచాను అని చెప్పేసి అసలు నిజమైతే సీతాకాంత్ చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఒక్కసారి అభిని అసహించుకుంటుంది. అభిని ఎంతగా ప్రేమించిందో అంతగా అసహించుకుని ఇక నుంచి సీతాకాంత్ గారికి నేను నిజమైన భార్యని, ఇక ఆయనకు నేను నిజంగానే భార్యని అవుతాను, ఆయన చేత తాళిని కట్టించుకుంటాను. ఇక నుంచి సీతాకాంత్ గారు నేను కలుసుంటాము. మా జీవితంలోకి రావాలని తొంగి చూడాలని చేసినా కూడా ఇక ఈ రామలక్ష్మి ఏంటో చూస్తామని చెప్పేసి ఇక రామలక్ష్మి అయితే అభికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. అభి గురించి నిజం తెలుసుకున్న రామలక్ష్మి అయితే ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక అలా సీతాకాంత్ రామలక్ష్మి అయితే ఒకటవుతారు. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలి, అలాగే రామ సీత కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.